భారతదేశం ప్రతి ఏటా 850 టన్నుల బంగారాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటూ ఉంది. మొత్తం దిగుమతుల్లో ఏదైతే ఈ ముడి చమురు ఉందో, ఈ ఎలక్ట్రానిక్ గూడ్స్ ఏవైతే మొబైల్స్, ల్యాప్టాప్లు, ట్యాబులు, కంప్యూటర్స్ ఇవన్నీ ఉన్నాయో వీటి తర్వాత 3వ ప్లేస్లో బంగారం ఉంది. ప్రతి ఏటా భారత్ 5 లక్షల కోట్ల విలువైన బంగారాన్ని ఆఫ్రికా దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తూ ఉంది. పెద్ద ఎత్తున విదేశీ మారక ద్రవ్యం చెల్లించాల్సి వస్తూ ఉంది. భారతదేశంలో ఇప్పటికే పెద్ద ఎత్తున బంగారం నిల్వలు ఉన్నా ఇంకా బంగారం కొనుగోలు చేయడం పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా దిగుమతి చేసుకున్న బంగారంలో 80% ఆభరణాలుగా మారుస్తూ ఉన్నారు. ఇక మిగతా ఆ 20% కూడా ఆభరణాలు తయారు చేసి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. దాదాపుగా భారతదేశంలో బంగారం ఆభరణాల తయారీలో, జ్యువెలరీ షాప్స్లో, సేల్స్లో 4 లక్షల మంది ఉపాధి పొందుతూ ఉన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వానికి ఈ దిగుమతుల బిల్లు వాచిపోతూ ఉంది. ఎందుకంటే బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. ₹1,00,000 దాటిపోయింది. దీంతో కేంద్ర ప్రభుత్వం గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ అనే ఒక స్కీమ్ని తీసుకొచ్చింది. గతంలో కూడా మనం సావరిన్ గోల్డ్ బాండ్స్ అవన్నీ చూసాం. బంగారం ప్రస్తుత ధర ప్రకారం సావరిన్ గోల్డ్ బాండ్స్ కొనుక్కుంటే 7 సంవత్సరాలు 8 సంవత్సరాల తర్వాత బంగారం ధర ఎంత ఉందో అంత ధర ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సావరిన్ బాండ్స్ తీసుకొచ్చింది. ఆ బాండ్స్తో కేంద్ర ప్రభుత్వానికి కూడా పెద్ద బర్డెన్ అయిపోయింది. బాండ్ రిలీజ్ చేసినప్పుడు 22,000 ఉంటే బంగారం తులం, అది ఎక్స్పైరీ అయ్యే డేట్కి ₹1,00,000 చేరింది, పేమెంట్ చేయాల్సి వస్తుంది. అందువల్ల కేంద్ర ప్రభుత్వం గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ అనే ఒక స్కీమ్ తీసుకొచ్చింది. దీని ద్వారా ఎవరైతే ప్రజలు ఉన్నారో దేవాలయాల దగ్గర ఉన్న బంగారము, లాకర్స్లో ఉంచిన గోల్డ్, ఈ గోల్డ్ మీద కేంద్ర ప్రభుత్వం వడ్డీ చెల్లించబోతా ఉంది. 500 గ్రాముల వరకు సాధారణ ప్రజలు, దేవాలయాలు అయితే 100 టన్నుల వరకైనా గోల్డ్ని బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకుంటే చాలు. 3 సంవత్సరాల లోపు బంగారం డిపాజిట్లకి ఆయా బ్యాంకులు 2% వడ్డీ చెల్లించబోతా ఉన్నాయి. 3 నుంచి 7 సంవత్సరాల దాకా మిడ్ టర్మ్ ఈ కాల పరిమితికి సంబంధించిన గోల్డ్ డిపాజిట్ చేస్తే 2.25%, 7 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల దాకా లాంగ్ టర్మ్ డిపాజిట్స్ కనుక అయితే 2.5% వడ్డీని బ్యాంకులు చెల్లించబోతా ఉన్నాయి. బంగారం మళ్ళీ బంగారం లాగానే ఉంటుంది అక్కడే. ఎందుకంటే రిజర్వ్ బ్యాంకు కొత్తగా కరెన్సీ ప్రింట్ వేయాలంటే అందుకు అవసరమైన బంగారాన్ని కొనుగోలు చేయాల్సి వస్తుంది ప్రతి నెల టన్నులు. ఈ స్కీమ్ ద్వారా బ్యాంకుల వద్దే బంగారం చేతిలో ఉంటుంది కాబట్టి కరెన్సీ ప్రింటింగ్ కూడా రిజర్వ్ బ్యాంకుకి ఒక సానుకూలత దొరుకుతుంది. కేంద్ర ప్రభుత్వానికి కూడా టన్నులు బంగారం దిగుమతి చేసుకునే బాధ కూడా తప్పుతుంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం 4 లక్షల కోట్లు 5 లక్షల కోట్లు విదేశాలకు చెల్లించాలంటే విదేశీ మారక ద్రవ్యం షార్టేజ్ కూడా వస్తూ ఉంది. దీనివల్ల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మానిటైజేషన్ పాలసీ ద్వారా ప్రజలకి లాకర్లలో పెట్టుకున్న బంగారానికి ఫిక్స్డ్ డిపాజిట్ మాదిరి కొంతకాలానికి డిపాజిట్ చేస్తే ప్రతి నెల వడ్డీ వచ్చే అవకాశం ఉంది. సహజంగా లాకర్లో పెట్టుకున్న బంగారానికి ప్రస్తుతం ఎలాంటి వడ్డీ రాకపోగా లాకర్ ఛార్జీలు ప్రతి సంవత్సరం 3,000 నుంచి 6,000 దాకా లాకర్ సైజును బట్టి చెల్లించాల్సి వస్తుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పథకం రాబోయే 2-3 నెలల్లో అమలు కాబోతా ఉంది. పెద్ద ఎత్తున పాత బంగారాన్ని ఆభరణాలు తీసుకెళ్లి లాకర్లో పెట్టుకొని ఒక 5 ఇయర్స్కో 7 ఇయర్స్కో 8 ఇయర్స్కో డిపాజిట్ చేసేస్తే ప్రతి నెల కొంత ఆదాయం వస్తుంది. 7 ఇయర్స్ తర్వాత 8 ఇయర్స్ తర్వాత బంగారం అలాగనే ఉంటుంది కాబట్టి ఎవరు ఆభరణాలు వాళ్ళు తీసుకునే అవకాశం కూడా కల్పించబోతా ఉన్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కూడా కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేయబోతా ఉంది. రిలీజ్ చేసిన తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో కలుసుకుందాం.